హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మరి కొద్ది రోజుల్లో మీకు మీ యొక్క జీవితం మారిపోబోతూ ఉన్నది. ఎక్కువగా ట్రోల్స్ అవుతున్నటువంటి కుంభరాశి వారి జాతకులు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదృష్టం మీ వెన్నంటే ఉండబోతుంది. భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. చేసే ప్రతి పని కూడాను విజయ సాధన దిశగా అడుగులు వేయబోతుంది. కష్టం మీ ఇంటి గడప కూడా ఇక తొక్కనే తొక్కదు. అదృష్టమే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగిందండి. ఇంతటి అదృష్టం లక్ష్మీదేవి మీకు కలిగించబోతూ ఉన్నది. ఐశ్వర్య ప్రాప్తి కలగబోతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారి యొక్క జాతక చక్రంలో ఇటువంటి ఊహించని మార్పులు కలగబోతూ ఉన్నాయి. నక్క తోక తొక్కినట్లే అన్నింటా అంతా కూడాను శుభమే కలగబోతుంది. అసలు మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారికి ఇటువంటి అదృష్ట యోగం కలగడానికి గల కారణాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఇక రోజులు లెక్క పెట్టుకోండి. చాలా వరకు ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారో, అప్పులు కూడా తీర్చేస్తారో. అప్పులు తీర్చడానికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారు. అవి చాలా లాభసాటిగా మారబోతున్నాయి. ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభం కలగబోతుంది. కుంభరాశి వారి జాతకులకు పరిస్థితులు మీకు అనువుగా మారబోతున్నాయి. గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేసాయండి. కుంభరాశి వారి జాతకులకు గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహము శని గ్రహము. కుంభరాశిలో శని గ్రహ సంచారంతో ఇటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి. అలాగే త్రిగ్రహ కూటమి యోగం కారణంగా కుంభరాశి వారి జాతకులకు కుజగ్రహము, శని గ్రహము, రాహువు గ్రహము ఈ 3 గ్రహాల కూటమి ఒకే రాశిలోకి రావడంతో, అందులోన కుంభరాశిలో త్రిగ్రహ కూటమి సంచారంతో ఇంతటి మార్పులు కలగబోతూ ఉన్నాయి. ఊహించని అదృష్టం మీ వెన్నంటే ఉండబోతుంది. మట్టి పట్టుకున్న బంగారం కాబోతూ ఉన్నది. సంపాదించడం ముఖ్యం కాదండి. సంపాదించిన సంపాదన వృధాగా కాకుండా చూసుకోవడమే చాలా ముఖ్యమో. కానీ కుంభరాశి వారి జాతకులు మొదటి నుండి కూడాను చాలా పొదుపరులుగా చెప్పడం జరుగుతుంది. అందరూ వీరిని పిసినారులు అనుకుంటారు. కానీ ధనం వచ్చినప్పుడు మాత్రమే మనం దానిని చాలా వరకు కూడాను సంరక్షించే ప్రయత్నం చేయాలి. వృధాగా ఖర్చు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టముండదు. కానీ కుంభరాశి వారి జాతకులు ధనాన్ని చాలా వరకు కూడాను పోగు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. లక్ష్మీదేవికి కుంభరాశి వారు అంటే అయితే మరికొద్ది రోజుల్లో వచ్చిన సంపాదన అంతా కూడాను మీరు చాలా వరకు కూడా స్థిరాస్తుల్లోకి మార్చుకుంటారు. నూతన గృహాలు కొనుగోలు చేయడం కావచ్చు, నూతన వాహనాలు కొనుగోలు చేయడం కావచ్చు. కుంభరాశి జాతకులు స్త్రీలు అయితే గనక వీరికి బంగారం మీద అమితమైన వ్యామోహం ఉంటుందండి. బంగారాన్ని కొనుగోలు చేస్తారో. మీరు ఏమిటంటే గనక నచ్చిన దాన్ని ప్రతి దాన్ని కొనుక్కోలేకపోయినా కూడాను ఉన్న సంపాదన వచ్చిన సంపాదనను వృధాగా పోగొట్టకుండా బంగారం రూపంలో మార్చే ప్రయత్నం చేస్తారు. అలాగే నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారో. మీ యొక్క స్థితి మారిపోతుంది. అయితే ఉన్నతవంతమైనటువంటి మీ స్థితిని చూసి ఓర్వలేక చాలా మంది కూడా అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. మీ చుట్టూ రానే ఎంతో మంది కొత్తగా శత్రువులు పుట్టుకొని వస్తారు. కావున ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే గనక మీ కుటుంబ సభ్యుల ప్రమేయంతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి, మీ తల్లి, తండ్రి, లేకపోతే గనక మీ సంతానమో. అంతేకాని బయట వ్యక్తుల గురించి అస్సలు ఆలోచించొద్దు. సోదర సోదరి మణుల గురించి కానీ బంధుమిత్రుల గురించి కానీ ఆలోచించొద్దు. వారి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మానసికంగా వేధించి మిమ్మల్ని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయకుండా వెనక్కి లాగేస్తారు. కావున ఇటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎవరికి ఏ విషయం చెప్పొద్దు. ఏదైనా ఒక కొత్త వ్యాపారమైనా లేకపోతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా కూడాను ఇటువంటి విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు.
మీ యొక్క వ్యాపారానికి అడ్డంకులు తగిలేలాగా వారు ప్రత్యక్షంగా ఏ పని చేయరండి. పరోక్షంగా మీతోనే మీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసే కుటిల ఆలోచనలు చేస్తారు. అది ఎలా ఉంటుందంటే గనక మీ ముందు మీ యొక్క ఆలోచన బాగుంది, ఈ యొక్క వ్యాపారం బ్రహ్మాండవంతంగా ఉంటుంది, నీ యొక్క ఆలోచన బాగుంది అని చెబుతూనే వెన్నంటే ఉంటూనే మీకు ద్రోహం తలబెడతారు. నమ్మిన వారే నమ్మించి మోసం చేసేటటువంటి విపత్కర పరిస్థితులు కూడా మరికొద్ది రోజుల్లో ఉన్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. వారు మీ యొక్క ఆస్తి పరంగా మిమ్మల్ని ఫినాన్షియల్ గా చాలా వరకు కూడాను వీక్ చేసేస్తారు. మీ యొక్క ఆలోచన లాభసాటిగా ఉంటుంది అని ముందే గ్రహించి ఆ ఆలోచన సాకార రీత్యా అవ్వకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని అక్కడే ఆపివేసే విధంగా మిమ్మల్ని చాలా వరకు కూడాను డబ్బుల పరంగా డబ్బు మొత్తం కూడాను వృధాగా ఖర్చు చేయించేశారు. మీ యొక్క ఉన్నత స్థితిని చూసి వారు ఓర్వలేరు. వారు ఎవరు అంటే గనక మీ సోదరి మణి లేదా మీ సోదరుల యొక్క వారి యొక్క భార్య కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు. వారు మీకు చాలా వరకు కూడా ద్రోహం తలపెడతారు. మీ బామర్దుల చేతే మీరు ఇబ్బందులు పడబోతున్నారు. కావున ఎవ్వరికి ఏ విషయాన్ని చెప్పొద్దు. వీరి మాటలు అస్సలు వినొద్దు. అలా అని చెప్పి వారిని తిట్టడము, వారితో శత్రుత్వానికి దిగడము, గొడవలు పడ్డము ఇలాంటివి అస్సలు మంచిది కాదండి. పరిస్థితులు బాగోలేవు. కావున సంయమనంగా ఉండండి, ఓర్పుతో వ్యవహరించండి. ఏదైనా ఒక మాట చెప్తే అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అంతేకాని వారి మొహం మీదే ఇది నాకు నచ్చలేదు అని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అయితే మరికొద్ది రోజుల్లో కుంభరాశి వారి జాతకులకు అదృష్టం బాగుంది. కావున బ్రహ్మాండవంతంగా ఉంది. కావున ఎదుటి వారికి సహాయం చేయండి. అది ఏ రకమైన సహాయమైనా మీ స్తోమతకు తగ్గట్లుగా సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీకు ఉంది కదా అని చెప్పి అహంభావాన్ని పెంచుకోవద్దు. ఎవరిని చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. ధనం అనేది ఎప్పుడూ ఒకరి వద్ద ఉండదండి. లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగింది. కావున మీరు ధనం వచ్చింది కదా అని అహంకారానికి పోవద్దు. ఇటువంటి పరిస్థితుల్ని అస్సలు కొని తెచ్చుకోవద్దు. కావున కుంభరాశి వారి జాతకులకు మొత్తం మీద చెప్పేది ఏమిటంటే గనక ధనం వృద్ధి కలగబోతుంది, అదృష్టం కలగబోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. కాకపోతే గనక ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీ ఆలోచనలు ఎవ్వరికి చెప్పొద్దు. పర్సనల్ మ్యాటర్స్ కావచ్చు, ఫినాన్షియల్ వ్యవహారాలు కావచ్చు, ఎవ్వరికి ఏ ఒక్క విషయాన్ని కూడా మీ నోటి ద్వారా చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. బామర్దుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అహంభావాన్ని పక్కన పెట్టండి, ఆవేశాన్ని పక్కన పెట్టండి, ఓర్పు సహనంతో ఉండండి. ఇటువంటి పరిస్థితులు అన్ని కూడాను మీకు చాలా లాభసాటిగానే మారిపోతాయి. అయితే రాబోయే ఆ చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి కుంభరాశి వారి జాతకులు అనునిత్యము కూడా శివారాధన గావించండి. కొంచెం మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే గనక ఆధ్యాత్మిక పరంగా ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను దేవాలయ సందర్శన ఇష్టము. కావున దేవాలయ సందర్శన గావించండి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపండి. అలాగే తీర్థయాత్రలు ఎక్కడికైనా వెళ్ళాలి అనే యోచనలో ఉంటే గనక వెంటనే ఆ యొక్క ఆలోచనను సాకారం చేసుకోండి. తీర్థయాత్రలు చేయడం ద్వారా మీ మానసిక సంతృప్తి పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికమైన ఆలోచనలు కూడా పెరుగుతాయి. కావున అలాగే ఏదైనా ఒక పని మొదలు పెట్టి బయటకు వెళ్లేటప్పుడు విఘ్నేశ్వరుని అనుగ్రహం కోసం ఖచ్చితంగా గణపతిని ఆరాధించండి. ఇలా చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే రావి చెట్టు ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం గావించండి. హనుమంతుని దర్శనం చేసుకున్నాక ఇలా చేస్తే మానసిక స్థైర్యం కలుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరొక 10 రోజుల్లో కుంభరాశి వారి జాతకులకు అదృష్ట యోగం కలగబోతుంది. అదే విధముగా మిమ్మల్ని చూసి అసూయ ద్వేషంతో రగిలిపోయే వారి నుంచి కూడా బయటపడ్డానికి, నూతన శత్రువుల నుంచి బయటపడ్డానికి ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.